హలో గైస్, వెల్కమ్ టు తెలుగు యానిమిస్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో డెమోన్ స్లేయర్ మాంగా ఎక్స్ప్లెనేషన్ సిరీస్ని కంటిన్యూ చేయబోతున్నాం. అండ్ గైస్, మీకు ఈ చాప్టర్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగడం మాత్రం మర్చిపోవద్దు. నేను నా నెక్స్ట్ వీడియోలో చిన్న Q&A సెషన్ లాగా పెట్టి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అండ్ తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా మనం వీడియోలోకి వెళ్లే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏమైందో ఒకసారి చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో జెనిట్సు ఇంకా అప్పర్ మూన్ 6 కైగాకు మధ్య ఫైట్ అవుతుంది. ఆ ఫైట్లో జెనిట్సు కైగాకుని తన 7th ఫార్మ్ యూజ్ చేసి ఒక్క షాట్తో లేపేస్తాడు. ఇంక మన డెమోన్ స్లేయర్స్ అందరికీ ఉబియాష్కి కొడుకు కిరియా ఉబియాష్కి డైరెక్షన్స్ చెప్తూ ఉంటాడు. అండ్ లాస్ట్కి తాంజిరో ఇంకా గియు అప్పర్ మూన్ 3ని కలుస్తారు. అక్కడతో చాప్టర్ 146 ఎండ్ అవుతుంది. ఇంక నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. చాప్టర్ 147 స్మాల్ కాగ్ వీల్స్. చాప్టర్ స్టార్టింగ్లో కిరియా ఉబియాష్కి ఇంకా తన ఇద్దరు చెల్లెళ్ళు ఇన్ఫినిటీ క్యాజల్ మ్యాప్ని గీస్తూ ఉంటారు. కొద్దిసేపటి క్రితమే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు కిరియా, మనం ఏడుస్తూ టైం వేస్ట్ చేయకూడదు, మనం ఈ యుద్ధంలో ఓడిపోము, మీరు మీ పని ఆపొద్దు అని చెప్తాడు. అండ్ వాళ్ళు ఎవరికీ తెలియకుండా ఒక సేఫ్ ప్లేస్లో ఉంటారు. అండ్ ఆ ప్లేస్ని రిటైర్ అయిపోయిన హషీరాలు, టెంగెన్ ఇంకా రింగోకు వాళ్ళ నాన్న కాపలా కాస్తారు. కిరియా చాలా గొప్పవాడు కదా, వాళ్ళ నాన్న చనిపోయినందుకు లోపల ఎంత బాధగా ఉన్నా అదంతా పక్కన పెట్టి డీమన్ స్లేయర్లకు హెల్ప్ చేస్తున్నాడు. తనే అంతా కంట్రోల్ చేస్తున్నాడు. మీరేమంటారు రెంగోకు సార్? అవును, ఈ పిల్లల్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఎలాగైతే రెంగోకు తన ప్రాణాలు చివరి వరకు పోరాడాడో, నేను కూడా నా ప్రాణాలు అడ్డేసైనా సరే వీళ్ళని కాపాడతాను. హౌస్ రెంగోకుకి చెడ్డ పేరు తీసుకురాను అని రెంగోకు వాళ్ళ నాన్న అంటారు. ఆ తర్వాత నెజుకో దగ్గర కాపలాగా ఉన్న ఉరోకడాకిని చూపిస్తారు. ఉరోకడాకి తనలో తాను ఇలా అనుకుంటాడు, నేను టమాయో చెప్పిన ప్రకారంగానే నెజుకోకి మందులు ఇచ్చాను, కానీ నెజుకో తిరిగి మనిషిగా మారుతుందా? నెజుకో మనిషిగా మారితే మూజాన్ ఎప్పటికీ తన లక్ష్యాన్ని చేరుకోలేడు. 1000 సంవత్సరాలుగా సూర్యుని జయించాలన్న తన కల మళ్ళీ మొదటికి వస్తుంది. అయినా ఇన్ని సంవత్సరాల వరకు సూర్యుని జయించిన ఏకైక డీమన్ నెజుకో ఒక్కతే. నా మనసులో ఆఖరి యుద్ధం అనే మాట ఎప్పుడూ తిరుగుతూ ఉండేది. ఈ సుదీర్ఘమైన పోరాటం ఈ రాత్రే ముగిసేలా ఉంది. తలుచుకుంటేనే భయం వేస్తుంది. కానీ జీవితంలో ఇలాంటి రోజు నేను చూస్తానని అస్సలు అనుకోలేదు. తాంజిరో, నువ్వు ఏ రోజైతే డీమన్గా మారిన నీ చెల్లిని నా దగ్గరికి తీసుకొచ్చావు, ఆ రోజే ఒక పెద్ద కాగ్ చక్రం తిరగడం మొదలైంది. మేమంతా ఎన్నో యుద్ధాలు చేశాం, కానీ ఈ కథలోకి మీరు వచ్చిన తర్వాతే మా రాతలన్నీ మారాయి. నిజుకో, తాంజిరో, మీరు ఓడిపోవద్దు. తాంజిరో, నువ్వు అస్సలు ఓడిపోవద్దు. ఇంకా మనం అప్పర్ మూన్ 3 ఫైట్లోకి వచ్చేస్తాం. ఇనోకమి కగురా, ఫైర్ చారియట్. నేను కనీసం వాడి చేతులనైనా కట్ చేయాలి, లేదంటే వాడి తల దొరకదు అని అనుకొని అకాజా మీద అటాక్ చేసి తన చేతిని నరికేస్తాడు. దొరికాడు. వాడి అటాక్ని ఆపాను. ఇది పనిచేస్తుంది, నేను ఫైట్ చేయగలను అని ఆలోచించేలోపు అకాజా ఒక పెద్ద పంచ్ కొట్టడానికి ట్రై చేస్తాడు. డాన్స్ ఆఫ్ ద ఫైర్ గాడ్, పెరీలియన్ రెయిన్బో. హా, ఏడు వీడు అని అకాజా చూసేలోపు తన అటాక్ని తప్పించుకొని ముఖం మీద పెద్ద ఘాట్ పెడతాడు. అది చూసిన అకాజా ఇంకా గియు కూడా షాక్ అయిపోతారు. ఏంటి వీళ్ళిద్దరు అలా ఆగిపోయారు అని తాంజిరో అనుకుంటాడు. తాంజిరో, ఇదేం జోక్ కాదు. నీ పవర్ ఇప్పుడు హషీరాతో సమానంగా ఉంది. నీ ముందు ఉంది అప్పర్ మూన్ 3 అయినా నువ్వు చాలా డ్యామేజ్ చేసావు. ఆ రోజు నీ చెల్లిని చంపొద్దు అని ఎలా తల వంచి ప్రాధేయపడ్డావు, కానీ ఈ రోజు నువ్వు ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడు పోరాడగలవు. ఇప్పుడు నేను ఒప్పుకుంటా, ఆ రోజు రెంగోకు అన్న మాటలు నిజమే. నువ్వు బలహీనుడివి కాదు, నీకు నా రెస్పెక్ట్ ఇస్తున్నా తాంజిరో. ఇక మొదలెడదామా అని అకాజా తన బ్లడ్ డీమన్ ఆర్ట్ని స్టార్ట్ చేస్తాడు. అండ్ గైస్, అప్పర్ మూన్ 3తో ఫైట్ ఇంకా ఇంటెన్స్గా మారుతుంది. ఇంకా ఒకవేళ మీరు లైక్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేయండి. ఇక నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. చాప్టర్ 148 క్లాష్. బ్రీత్ ఆఫ్ ద వాటర్, థర్డ్ ఫార్మ్, డాన్స్ ఆఫ్ ద స్విఫ్ట్ కరెంట్. వాటర్ హషీరాతో ఫైట్ చేసి 50 ఏళ్ళు అయింది. డిస్ట్రక్టివ్ కిల్, వార్ స్టైల్, బ్రీత్ ఆఫ్ ద వాటర్, 11th ఫార్మ్, లల్. అలా గియు అకాజా అటాక్ని క్యాన్సిల్ చేసేస్తాడు. వావ్, ఇది నేను ఇప్పటి వరకు చూడలేదు. నేను చివరిగా చంపిన వాటర్ హషీరా ఇలాంటి ఫార్మే వాడలేదు అని అకాజా చెప్పే లోపు వెనక నుంచి తాంజిరో అటాక్ చేస్తాడు. డాన్స్ ఆఫ్ ద ఫైర్ గాడ్, స్కార్చింగ్ క్రిమ్సన్ మిర్రర్. ఏంటి, మాయమైపోయాడా? ఎక్కడ? నా వెనక? వెంటనే తప్పించుకోవాలి. డాన్స్ ఆఫ్ ద ఫైర్ గాడ్,
బ్రీత్ ఆఫ్ ద వాటర్. సెకండ్ ఫార్మ్ వాటర్ వీల్. అలా గియు వచ్చి తాంజిరోని సేవ్ చేస్తాడు. వెంటనే అకాజా మళ్ళీ తన చేయి తెచ్చుకొని గియుతో ఫైట్ చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ అవుతుంది. ఇంక వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి అటాక్ చేయాలనుకున్న తాంజిరోని అకాజా కాలుతో తన్ని అవతలేస్తాడు. అండ్ తాంజిరోకి ముక్కులో నుంచి రక్తం వచ్చేస్తుంది. వీడు ఏదో అలా తన్నట్టు తన్నాడు, అయినా ఏంటి ఆ పవర్ అని తాంజిరో అనుకుంటాడు. ఆహా, ఇంత బాగా ఫైట్ చేస్తున్నావు, నువ్వు చాలా టాలెంటెడ్ లా ఉన్నావు. నీ పేరేంటి తమ్ముడు, నేను గుర్తుంచుకుంటా. నేను నీకు చెప్పను, ఆయన పేర్లు ఊరికే అలా ఇవ్వరు. అండ్ నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు. నోరు మూసుకొని ఫైట్ చేయి. అవునా, నీకు మాట్లాడడం నచ్చదా? మరి మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు పేరు చెప్పేదాకా నేను అడుగుతూనే ఉంటా. డిస్ట్రక్టివ్ లెగ్ ఫార్మ్, ఫ్లోయింగ్ లైట్ ఫ్లాష్ అని చాలా పెద్ద కిక్‌తో అకాజా గియుని ఎక్కడికో తన్నేస్తాడు. గియు-సాన్ అని తాంజిరో గట్టిగా అరుస్తాడు. ఓహ్, వాడి పేరు గియు అయితే అని చెప్పి అకాజా ఇంక తాంజిరో మీదకి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. డాన్స్ ఆఫ్ ద ఫైర్ గాడ్, డిస్ట్రక్టివ్ కిల్, బోన్ బర్నింగ్ సన్, డ్యూయల్ లేయర్ డేమన్ విక్. అలా అంత పెద్ద అటాక్‌ని ఆపిన తాంజిరో కొంచెం డ్యామేజ్ అవుతాడు. చాలా మంచి మూమెంట్స్ తాంజిరో. కొద్ది సమయంలోనే నువ్వు బాగా ఇంప్రూవ్ అయ్యావు. కాసేపు నిన్ను పొగడనివ్వు. కానీ ఆ రోజు రెంగోకు మాత్రం ఏమన్నా ఫైట్ చేసి కాపాడాడు నిన్ను. నువ్వేమో ఏమీ చేయలేక కింద పడున్నావు. కానీ ఇప్పుడు నిన్ను చూడు, అల్లాడిస్తున్నావు. నిన్ను చూస్తుంటే నా 2 కళ్ళలోంచి గుడ్లు బయటకొచ్చేస్తున్నాయి. ఆనందంతో పొంగిపోతున్నా. ఆ రోజు రెంగోకు పోయినందుకు నాకెంతో హ్యాపీ. ఆ రోజు నేను రెంగోకుని చూసిన ఫార్మ్ కంటే ఇంకా స్ట్రాంగ్ అయ్యేవాడు కాదేమో. తన పవర్ ఆల్రెడీ పీక్ స్టేజ్‌కి టచ్ అయ్యింది. అయినా వాడి దిక్కులేని సిద్ధాంతాలు. మనిషిగా ఉంటాడంట. వాడి కర్మ, ఏం చేస్తాం? రేయ్ నా కొడకా, ఏమన్నావురా ఇప్పుడు? రెంగోకు అన్న గురించి ఇంకొక మాట మాట్లాడకు. ఏమైందిరా ఇప్పుడు? నేను మిమ్మల్ని పొగుడుతున్నా. పొగుడుతున్నావా? నువ్వు రెంగోకు ఆలోచనలు తప్పుపడుతున్నావు. తనే కాదు, నువ్వు ఎవరినైనా అలాగే అంటావు. నువ్వు ఒక డీమన్‌వి. మనుషుల విలువలు నీకేం తెలుసు? తాంజిరో, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేనెప్పుడూ నీలాగా రెంగోకు ఇంకా గియులాగా బలమైన వాళ్ళని ఏమీ అనను. నా ప్రాబ్లమ్ అంతా బలహీనులతోనే. అసలు వాళ్ళు ఎందుకని ఈ ప్రకృతిలో ఉండాలి? వాళ్ళని తలుచుకుంటేనే వామిటింగ్ వస్తుంది నాకు. నువ్వు చెప్పిందంతా తప్పు. దానికి నువ్వే సాక్ష్యం. అప్పుడే పుట్టిన పిల్లలు అందరికంటే వీక్. కానీ వాళ్ళని ఎవరో ఒకరు కాపాడి పెంచి పెద్ద చేస్తారు. అకాజా, నీకు గుర్తుందో లేదో, కానీ నీ చిన్నప్పుడు నిన్ను ఎవరో ఒకరు కాపాడితేనే నువ్వు నా ముందు ఇలా నిల్చున్నావు. బలవంతులు బలహీనుల్ని కాపాడాలి. ఆ తర్వాత బలహీనులు బలంగా మారాక వాళ్ళకంటే బలహీనులుగా ఉన్న వాళ్ళని కాపాడతారు. అదే ప్రకృతి ధర్మం. అకాజా, నువ్వు ఆలోచించే విధానం తప్పు. ఇక తాంజిరో అకాజాని ఎదిరించేసరికి తనకి బాగా కోపం వస్తుంది. అలా ఈ చాప్టర్ ఎండ్ అవుతుంది. ఇక తాంజిరో ఒక్కడే అకాజాతో ఫైట్ చేసే పరిస్థితి వస్తుంది. గియు ఎక్కడికో తుల్లిపోయాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో వెంటనే చూసేద్దాం. చాప్టర్ 149 అన్‌ప్లెజెంట్ ఫీలింగ్. చాప్టర్ స్టార్టింగ్‌లో తాంజిరో చెప్పిన మాటలు విని అకాజా ఇలా అనుకుంటాడు. ఏదో తేడాగా ఉందేంటి? మొదట్లో వీడు చాలా వీక్ అని నాకు చాలా చిరాకు వేసేది. కానీ వీడిప్పుడు చాలా బలంగా మారాడు. అయినా కూడా నాకు వీడంటే ఎందుకో నచ్చట్లేదు. దీనికి కారణం ఏంటి? అని ఆలోచిస్తూ ఉండగా అకాజా భుజం మీద ఎవరో చెయ్యి వేసి ఇలా అంటారు. అవతలి వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. నీకు నువ్వే పోటీ. నువ్వు ఇలా ఒక 20 సంవత్సరాలు కష్టపడి ట్రైన్ అయితే చాలా అద్భుతాలు చేయొచ్చు. అప్పుడు నువ్వే స్వయంగా ఎంతో మందిని కాపాడొచ్చు అని ఆ వ్యక్తి అంటాడు. అకాజా తిరిగి చెయ్యి తీయడానికి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. అది చూసిన తాంజిరో కూడా షాక్ అవుతాడు. ఏంటి, ఊరికే ఎందుకలా గాల్లో కొట్టాడు? తాంజిరో, నువ్వంటే ఎందుకో నాకు చిరాగ్గా ఉంది. డిస్ట్రక్టివ్ కిల్, క్రష్ స్టైల్, విల్లో ఆఫ్ 1000 ఫ్లాషెస్. ఇంకా మళ్ళీ ఫైట్ స్టార్ట్ చేస్తారు. వామ్మో, చాలా ఫాస్ట్. కాదు, ఇది ఫాస్ట్ కాదు. ఇది గురి తప్పకుండా కొట్టడం. ఇది డిస్ట్రక్టివ్ కిల్, లెగ్ స్టైల్, రింగ్ ఆఫ్ ఎ 1000 ఫ్లయింగ్ ప్లానెట్స్. నేనేం చేసి వాడి మూవ్‌మెంట్స్ ప్రెడిక్ట్ చేసినా వాడు మాత్రం గురి తప్పట్లేదు. ఎక్కడ సందు దొరికితే అక్కడ అటాక్ చేస్తున్నాడు. నాకు ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ అయస్కాంతంలా వాడి అటాక్స్ వచ్చి తగులుతున్నాయి. అసలు అలా ఎలా అటాక్ చేస్తున్నాడు? అని తాంజిరో అనుకుంటూ అకాజా ఇప్పటిదాకా చేసిన అటాక్స్ ఇంకా మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని. డాన్స్ ఆఫ్ ద ఫైర్ గాడ్, సోరింగ్ ఫ్లేమ్ హేజ్. అలా లైట్‌గా అకాజా హెడ్‌ని కట్ చేసేస్తాడు. ఇంకా అలా వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తూ ఉండగా కట్ చేస్తే రెంగోకు తమ్ముడు రెంగోకుని తలుచుకుంటూ ఇలా అంటాడు. అన్నయ్య, పెద్ద ఫైట్ స్టార్ట్ అయింది. నాన్న కూడా ఉయకట సమా దగ్గరికి వెళ్లారు. నాన్నని తాంజిరోని నువ్వే కాపాడన్నయ్య. నేను తాంజిరోకి ఇచ్చిన లెటర్ చదివే ఉంటాడు.
అందులో ఆ రోజుల్లో ఫ్లేమ్ బ్రీతింగ్ హషీరా ఇంకా సన్ బ్రీతింగ్ యూజర్ మధ్య జరిగిన మాటల్ని రికార్డ్స్‌లో రాశారు. అందులో ఫస్ట్ బ్రీతింగ్ యూజర్ అయిన సన్ బ్రీతింగ్ యూజర్ మూజాన్‌తో ఎలా ఫైట్ చేశాడో తాంజిరోకి ఇచ్చిన లెటర్‌లో రాశాను. కానీ ఆ కథ విన్న తర్వాత నా పూర్వీకులు నమ్మకాన్ని కోల్పోయారు. కానీ తాంజిరో అలా కాదు. మనకి దారి చూపిస్తాడు. నేను చెప్పేది నిజమే కదా అన్నయ్య అని అనుకుంటాడు. ఇంక ప్రెజెంట్‌కి వస్తే సెంజిరో రాసిన లెటర్ తాంజిరోకి చేరదు. ఆ లెటర్ వచ్చేలోపు ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. సో, ఇప్పుడు తాంజిరో ఆ లెటర్ చదవాలంటే అకాజాని ఓడించాల్సిందే. డాన్స్ ఆఫ్ ద ఫైర్ గాడ్, ఫ్లేమ్ వాల్ట్. వీడేంటి ఇలా పట్టేసుకున్నాడు? అలా తాంజిరో అటాక్ చేయగా అకాజా తన కత్తిని పట్టేసుకుంటాడు. వీడేంటి ఇలా పట్టేసుకున్నాడు? వదలరా! వదులు! చూస్తుంటే కత్తి విరిచేసేలా ఉన్నాడు. ఆహ్! అని గట్టిగా మన తాంజిరో ఎప్పుడు యూజ్ చేసే ఫేమస్ హెడ్ బట్‌తో అకాజాని కొడతాడు. కానీ ఫస్ట్ తాంజిరో హెడ్ బట్ పనిచేయదు. అకాజాకి ఏమీ కాదు. అండ్ ఇప్పుడు నెజుకో స్టైల్ యూజ్ చేస్తాడు. మరి హెడ్ బట్ పనిచేయలేదుగా. ఇప్పుడు ఫుట్‌బాల్ కిక్ ఇస్తాడు. కానీ ఏమీ అవ్వదు. ఇంక తాంజిరో పని అయిపోయిందనుకునే టైంకి గియో వచ్చి అకాజా చేతులు నరికేస్తాడు. అన్న లేక సుఖాలు ఎక్కువైనాయి అందరికి. ఒక్కసారి అన్న ఎంట్రీ ఇచ్చిండనుకో ఏ సార్ ఉండడు ఇక్కడ. ఇప్పుడు నాకు నడుము నొప్పిగా ఉంది. గ్రేట్ జాబ్ అప్పర్ మూన్ 3. ఇప్పుడు నువ్వు నాకు కోపం తెప్పించావు. సో, ఇంతటితో ఈ చాప్టర్ అయిపోతుంది. గైస్, గియు మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇంక నెక్స్ట్ వీడియోలో ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. అసలు ఫస్ట్ సన్ బ్రీతింగ్ యూజర్, ఫ్లేమ్ బ్రీతింగ్ యూజర్‌కి ఏం చెప్పాడు? అసలు మూజాన్‌తో ఎలా ఫైట్ చేశాడు? ఆ లెటర్‌లో ఏముంది? తాంజిరో ఆ లెటర్ చదువుతాడా లేదా? అకాజాని ఓడిస్తారా? లేదా ఇంకేదైనా పెద్ద ట్విస్ట్ ఉందా? అని ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థాంక్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.